Hello everyone, in this video we are going to discuss 100 important questions for your MSET 2021 examination. So this video will be totally in 10 parts. So this is part 1. In this you will be getting 10 questions, or else I will be taking 10 questions in this video and 25 in other videos. Okay, so we'll be finishing off it very soon so that you can revise maximum concepts in simple video. If you are new to our channel, please subscribe and press the bell icon to get notified whenever a న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్స్ చూడండి. ఇఫ్ ఎ ఫోర్స్ F 2I plus 5k Newton acts through a displacement S is equals to 3J plus 4k. సో ఫోర్స్ వెక్టార్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ రెండు కూడా మనకి ఇచ్చేసారు. నౌ జస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ వర్క్ డన్. సి వి నో దట్ వర్క్ done is equals to force into displacement. Okay, work done is equals to force into displacement. So if I want work done, then I have to multiply these two, that is 2I plus 5k multiplication with 3j plus 4 times of k. ఇక్కడ మీరు ఆప్షన్స్ చూసుకున్నట్టయితే చాలా కన్ఫ్యూజ్ అవుతారు స్టూడెంట్స్. సి ఇఫ్ ఐ మల్టిప్లై దిస్ 2 with 3, that is 2 times of 3 is 6 plus 5 times of 4 is equals to 20 you will be getting, that is 26 you will be getting, and one option is waiting for you, that is 26, which is absolutely wrong answer. ఇంకా చాలా స్టూడెంట్స్ ఇంకా వేరే విధంగా మల్టిప్లికేషన్ చేస్తే మనకి వేరే ఆన్సర్స్ వస్తా ఉంటాయి. ఓకే, నౌ సి I and I here it is not common, ఇది J. okay, 3J, so we can't multiply these two. ఓకే, సో ఈ డైరెక్షన్ లో ఏమీ మనకి ఇక్కడ వర్క్ జరగలేదు. సి ఐ డైరెక్షన్ లో ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ రెండు ఉంటేనే మనకి వర్క్ జరుగుతుంది. సో ఐ డైరెక్షన్ లో ఎలాంటి వర్క్ మనకి జరగలేదు. నెక్స్ట్ కే డైరెక్షన్ లో మీరు చూసుకున్నట్టయితే, జే డైరెక్షన్ లో మీరు చూసుకున్నట్టయితే జే డైరెక్షన్ లో కూడా ఎలాంటి వర్క్ జరగలేదు, బికాస్ దెర్ ఈస్ నో ఫోర్స్ యాక్టింగ్ ఇన్ జే డైరెక్షన్. సో దెర్ ఈస్ నో వర్క్ డన్. సో మిగతాది ఏంటి, 5k ఇక్కడ ఉంది, 4k ఇక్కడ ఉంది. సో ఇఫ్ ఐ మల్టిప్లై దిస్, దట్ ఈస్ 5k into 4k. okay, in k direction, that is 5 into 4 మనం చెప్పవచ్చు, which is equals to 5 4s are 20. so this is 20 joules of work is done here. okay, సో ఇలా మీరు చేయాలి. ఇలా నేను చేస్తున్నప్పుడు మీకు చాలా సింపుల్ గా అనిపిస్తుంది, కానీ మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు కొంచెం టఫ్ గా అనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలి అంటే మంచిగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్స్ అన్ని మనం మన యొక్క టెస్ట్ సిరీస్ ఉంది కదా, సో మన యొక్క టెస్ట్ సిరీస్ నుంచి మనం తీసుకున్నాం. ఓకే, 199 కి మనం టోటల్ గా టెస్ట్ సిరీస్ ఇస్తున్నాము ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఓకే, టోటల్ గా అన్ని సబ్జెక్ట్స్ కి కలిపేసి, దట్ ఈస్ ఫర్ 199. ఇక్కడ మీరు సైడ్ లో కూడా చూడవచ్చు. ఓకే, సో ఫర్ 199 you will be getting 4000 plus ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్. సో ఈ క్వశ్చన్స్ అన్ని మనం పీడిఎఫ్ మెటీరియల్, మన దగ్గర పీడిఎఫ్ ఎంసీక్యూస్ ఉన్నాయి కదా, దాంట్లో నుంచి తీసుకున్నవే. నెక్స్ట్ వచ్చేసి 2000 క్వశ్చన్స్ యూ విల్ బి గెటింగ్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్. ఈ క్వశ్చన్స్ దానిలో నుంచి తీసుకున్నాం. ఈ 4000 క్వశ్చన్స్ మీకు టోటల్ గా మాక్ టెస్ట్ ఫార్మాట్ లో ఉంటాయి. ఓకే, దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ బోత్ ఏపీ అండ్ టిఎస్ స్టూడెంట్స్. సో మనకి 3 యూనిట్ వెక్టార్స్ కూడా ఇచ్చేసారు. A is equals to B is equals to C is equals to 1. సో మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి మనకి 1 యూనిట్ వెక్టర్ కాబట్టి 1 ఉంటుంది. సో ఇక్కడ నాకు A అండ్ B యొక్క మధ్యలో యాంగిల్ నాకు కావాలి. సో ఐ నో దట్ రిజల్టెంట్ విల్ బి గివెన్ బై రూట్ ఓవర్ P వెక్టార్ స్క్వేర్ ప్లస్ Q వెక్టార్ స్క్వేర్ ప్లస్ 2 times of PQ cos theta. సో ఈ థీటా ఏంటో నేను ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ రిజల్టెంట్ వచ్చేసి కూడా 1 ఉంది. సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ P స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్ ఈజ్ ఆల్సో 1 స్క్వేర్ ప్లస్ 2 times of 1 into cos theta. సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు, సో ఈ రూట్ నేను తీసుకెళ్తే అగైన్ 1 అవుతుంది. సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 1 స్క్వేర్ విల్ బి 1 స్క్వేర్ విల్ బి 1. సో 2 plus 2 times of cos theta మనకి అవుతుంది. నేను ఫర్దర్ గా సింప్లిఫై చేసేస్తే ఈ 2 ని ఇటు తీసుకెళ్తే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు -2, రైట్? సో -2 plus 1 ఇట్ విల్ బి ఈక్వల్స్ టు -1 ఈజ్ ఈక్వల్స్ టు 2 times of cos theta మనకి అవుతుంది. సో సింపుల్ గా నేను ఈ 2 ని కూడా ఇటు తీసుకెళ్తే cos theta విల్ బి ఈక్వల్స్ టు -1/2. సో మనకి cos theta -1/2 ఎక్కడ ఉంటుందో అది మనం ఫైండ్ అవుట్ చేసేస్తే ఇక్కడ ఈజీగా ఆన్సర్ టిక్ చేసేయచ్చు. సో విల్ బి హ్యావింగ్, ఇక్కడ థీటా నాకు కావాలి కాబట్టి నేను కాస్ ని అటు సైడ్ తీసుకెళ్తే థీటా విల్ బి ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/2. సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు 2π/3 అంటే విచ్ ఈస్ ఈక్వల్స్ టు
120 degrees. Okay, theta will be equals to 120 degrees. ఇక్కడ మీకు ఆప్షన్ లో ఇదైనా ఇవ్వచ్చు, ఇదైనా ఇవ్వచ్చు మనకి. సో ఈ ఫార్మాట్ లో ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 2 విల్ బి రైట్ ఆన్సర్. హోప్ దట్ ఈస్ క్లియర్. ఓకే, సో కొంచెం మీకు ఈ పీడిఎఫ్ కూడా మీరు మా యొక్క వెబ్సైట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తున్నాను. ఈ పీడిఎఫ్ ని మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పీడిఎఫ్ ని మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మా యొక్క వెబ్సైట్ నుండి. ఓకే, సో దిస్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ లో చూడండి, ద హీట్ జనరేటెడ్ ఇన్ ఎ సర్క్యూట్ ఈస్ గివెన్ బై హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ స్క్వేర్ ఆర్టీ joule, where I is current, R is resistance and T is time. If the percentage errors in measuring I, R and T are 2%, 1% and 1% respectively, then the maximum error in measuring heat will be. So maximum error in measuring heat will be given by C delta H upon మనకి డెల్టా హెచ్ ఇన్ పర్సెంటేజ్ కావాలి. సో మల్టిప్లై 100 మనం చేసేద్దాం. సో దీని యొక్క వాల్యూ మనకి కావాలి. సో డెల్టా హెచ్ అపాన్ హెచ్ విల్ బి ఈక్వల్స్ టు ఇక్కడ ఏదైతే పవర్ ఉంది కదా, సో దాని నుంచి మనకి మల్టిప్లై అవుతుంది. సో 2 టైమ్స్ ఆఫ్ డెల్టా ఐ అపాన్ ఐ అవుతుంది. ప్లస్ నెక్స్ట్ 1%. ఓకే, ఆర్ సింగిల్ వేరియబుల్ ఉంది కాబట్టి ఇక్కడ 1. ఓకే, 1% వచ్చేసి ఇక్కడ దట్ ఈస్ డెల్టా ఆర్ అపాన్ ఆర్ అవుతుంది, ప్లస్ డెల్టా టీ అపాన్ టీ అవుతుంది. సో ఇక్కడ డెల్టా హెచ్ అపాన్ హెచ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో మనం ఏమి రాయలేం, దట్ ఈస్ డెల్టా హెచ్ అపాన్ హెచ్ టైమ్స్ ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్స్ టు, సో 2 టైమ్స్ ఆఫ్ ఈ డెల్టా ఐ అపాన్ ఐ ఎంత ఇచ్చారు మనకి 2%. సో 2% ప్లస్ ఇక్కడ డెల్టా ఆర్ అపాన్ ఆర్ ఎంత పర్సెంట్ ఇచ్చారు మనకి 1%. సో 1% ప్లస్ డెల్టా టీ అపాన్ టీ ఎంత పర్సెంట్ ఇచ్చారు, దట్ ఈస్ ఆల్సో 1%. సో 1% నేను టోటల్ గా దీన్ని యాడ్ చేస్తే 2 టైమ్స్ ఆఫ్ 2 విల్ బి 4% ప్లస్ 1% ప్లస్ 1% విచ్ ఈస్ ఈక్వల్స్ టు 6%. మీకు నేను సాల్వ్ చేస్తున్నప్పుడు ఈజీగా కనిపిస్తాయి, కానీ ఇలాంటి క్వశ్చన్స్ మనం ప్రీవియస్ పేపర్స్ లో చూసుకుంటే చాలా చాలా ఉంటాయి. అండ్ దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో లెట్ us move on to నెక్స్ట్ క్వశ్చన్. దానికంటే ముందు ఇంకా మీరు మా యొక్క టెస్ట్ సిరీస్ తీసుకోలేదంటే ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ తీసుకోవాలండి. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఇంకా మనకి టీఎస్ కి చాలా తక్కువ డేస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా మీరు తీసుకొని ఏది కూడా ప్రాక్టీస్ చేయలేదంటే ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, బట్ లాస్ట్ 5 year పేపర్స్ ఖచ్చితంగా అందరూ చేయాలి. ఓకే, లాస్ట్ 5 year పేపర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏ బాల్ ఈస్ డ్రాప్డ్ ఆన్ ద ఫ్లోర్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 5 meters. ఓకే, సర్టన్ హైట్ మనం కన్సిడర్ చేసుకుందాం. దీని యొక్క హెచ్ వచ్చేసి మనకి 5 meters అని మనకి చెప్తున్నారు. ఇట్ రిబౌండ్స్ టు ఏ హైట్ ఆఫ్ 1.2 meters. సో ఈ టోటల్ గా హైట్ 5 meters ఉంటే ఇక్కడ వచ్చేసి అగైన్ ఇట్ ఈస్ రిబౌండింగ్ టు సర్టన్ హైట్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 1.2 meters అంట. ఓకే, 1.25 meters సారీ. ఓకే, ఇఫ్ ద బాల్ ఈస్ ఇన్ కాంటాక్ట్ విత్ ఫ్లోర్ ఫర్ 0.01 seconds, what is the average acceleration during the contact? సో ఇక్కడ ఈ కాంటాక్ట్ ఏదైతే ఉంది కదా, సో ఇక్కడ ఇది కాంటాక్ట్ లో ఉన్నప్పుడు యావరేజ్ యాక్సలరేషన్, ఓకే, యావరేజ్ యాక్సలరేషన్ ఎంత అని మనల్ని అడుగుతున్నారు. సి ఇఫ్ వి హ్యావ్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్, సో మనకి తెలుసు దట్ ఈస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి మనకి వెలాసిటీ అవుతుంది. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విల్ బి ఈక్వల్స్ టు యాక్సలరేషన్. ఓకే, సో యాక్సలరేషన్ కావాలి కాబట్టి సో యాక్సలరేషన్ విల్ బి ఈక్వల్స్ టు డెల్టా వి అపాన్ డెల్టా టీ. ఓకే, ఇక్కడ డెల్టా వి ఏంటి, ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏమవుతుంది, వి మైనస్ యూ అపాన్ డెల్టా టీ అవుతుంది. సో ఫర్దర్ గా నేను సింప్లిఫై చేసేస్తే వి ఈజ్ ఈక్వల్స్ టు హియర్ 5 ప్లస్ u is equals to 10 here upon 0.01, which is equals to 1500 meters per second square. Okay, so let us move on to next problem, that is the position of a particle moving along a straight line path is given by this much. Now its acceleration at any instant will be. Okay, సో మనకి యాక్సలరేషన్ మళ్ళీ కావాలి అని అడుగుతున్నారు. నేను ఇంతకు ముందు ప్రాబ్లం లోనే చెప్పాను, యాక్సలరేషన్ వచ్చేసి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఓకే, ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ ఇచ్చారు కాబట్టి ఐ హావ్ టు డిఫరెన్షియేట్ దిస్ వాల్యూ 2 times. ఓకే,
dx ఈజ్ ఈక్వల్స్ టు dx బై dt మనం చేయాలి. ఓకే, dx బై dt విత్ రెస్పెక్ట్ టు t చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ 12 కాన్స్టాంట్ కి మనకి 0 వస్తుంది ప్లస్ 18 ప్లస్ 18t. okay, so hope that is clear. Now again I have to differentiate this with respect to t, that is d square x upon d t square is equals to ఏం జరుగుతుంది ఇక్కడ. సో దిస్ ఈస్ కాన్స్టెంట్ మనకి ఆల్రెడీ 0 అయిపోయింది, దిస్ ఈస్ ఆల్సో కాన్స్టెంట్, సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 0. సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 18 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. హోప్ దట్ ఈస్ క్లియర్. చాలా చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ మీరు 1 మినిట్ బ్యాక్ వెళ్ళి మీకు ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్ లో ఇస్తే మీరు చేయగలరా అని ఆలోచించండి. ఓకే, సో దిస్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఇఫ్ యూ క్యాన్ సాల్వ్ these kind of simple problems in your MSET examination. So ఈ క్వశ్చన్ లో చూడండి, a body is released from a height and falls freely towards the earth. సపోజ్ నేను ఒక బాడీ ఇక్కడ కన్సిడర్ చేసుకుని దిస్ ఈజ్ ఎర్త్ సర్ఫేస్ అనుకుంటే ఇక్కడ నుంచి మనకి ఈ బాడీని రిలీజ్ చేస్తున్నారు. నౌ ఆఫ్టర్ 1 సెకండ్ అనదర్ బాడీ ఈజ్ రిలీజ్డ్. ఓకే, t ఈజ్ ఈక్వల్స్ టు 1 సెకండ్ అయినప్పుడు అనదర్ బాడీ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద సేమ్ హైట్. ఓకే, నౌ సేమ్ హైట్ తో రిలీజ్ చేశారు. మనకి క్వశ్చన్ లో ఏం అడుగుతున్నారంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 బాడీస్ ఆఫ్టర్ 2 సెకండ్స్. ఓకే, సో ఈ బాడీని ఇంకోటి రిలీజ్ చేశారు. సో ఫస్ట్ బాడీ మనకి ఆల్రెడీ ట్రావెల్ అవుతా ఉంది. ఓకే, ఒకటే లైన్ లో వేయాలి కానీ మీకు మళ్ళీ అర్థం అవ్వదు అని నేను టూ లైన్స్ లో వేస్తున్నాను. ఓకే, సో నౌ ఐ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దిస్ డిస్టెన్స్. ఓకే, ఈ డిస్టెన్స్ ఏదైతే ఉంది కదా, సో ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అని మనల్ని అడుగుతున్నారు. ఎట్ వాట్ టైమ్? ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు 2 seconds after releasing the second ball, not after releasing the first ball. సో ఇక్కడ సెకండ్ బాడీ మనం చూసుకున్నట్టయితే h2 will be equals to half times of at square. ఇక్కడ a వచ్చేసి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, దెన్ ఇట్ విల్ బి ఈక్వల్స్ టు half times of gt square. సో ఇక్కడ t ఏంటి, 1/2 times of g కూడా నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాను, or else you can substitute later. So okay, half times of g times of t వచ్చేసి మనకి 2 seconds 2 square. సో దీన్ని నేను ఈక్వేషన్ 1 అని అనుకుంటున్నాను. నౌ h1 will be given by h1 will be equals to same equation. సో ఇక్కడ కూడా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాబట్టి ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 1/2 times of g times of ఇక్కడ t వచ్చేసి మనకి c. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం 0 seconds దగ్గర ఫస్ట్ బాల్ రిలీజ్ చేసాము. ఓకే, వీఆర్ క్యాలిక్యులేటింగ్ t2 ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ సెకండ్ బాల్, అంటే ఫస్ట్ ఆల్రెడీ మనకి 1 సెకండ్ అయిపోయింది, దాని తర్వాత 2 seconds తర్వాత మనం చేస్తున్నాము. సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 3 square విచ్ ఈస్ ఈక్వల్స్ టు 1/2 times of g times of 3 square. దీన్ని నేను ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. సో ఇఫ్ ఐ డూ 2 minus 1 టోటల్ గా h1 minus h2 చేసేస్తే నాకు వీటి మధ్యన ఈ డిస్టెన్స్ వస్తుంది. సపోజ్ ఇది h1 అండ్ దిస్ వన్ ఈస్ h2, రైట్. సో h2 ఉంది, h1 ఉంది. సో ఇందులో నుంచి నేను ఇది తీసేస్తే ఐ విల్ బి గెటింగ్ దిస్ వాల్యూ. సో h2 minus h1 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 g టైమ్స్ ఆఫ్ కామన్ తీసుకున్నాను. సో 3 square minus 2 square మనకి అవుతుంది. సో ఇఫ్ ఐ సింప్లిఫై దిస్ ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 1/2 టైమ్స్ ఆఫ్ 9 minus 4. ఓకే, ఇక్కడ g కూడా ఉంది. సో ఫర్దర్ గా నేను సింప్లిఫై చేసేస్తే ఐ విల్ బి గెటింగ్ ఇక్కడ ఇది 9.8 అవుతుంది. రిమెంబర్ దట్ ఇక్కడ ఇచ్చిన వాల్యూ మాత్రమే మీరు సబ్స్టిట్యూట్ చేయాలి. సో 9.81 upon 2 times of 5. ఓకే, సో ఇక్కడ రాస్తాను చూడండి. సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 4.9 times of 5 is equals to 24.5 meters. So this is what our answer is, that is option 2 is right answer. See, g కదా అని 10 సబ్స్టిట్యూట్ చేస్తాము, 10 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. సో అలా చేయకుండా జాగ్రత్తగా ఇచ్చిన వాల్యూని యూజ్ చేసుకొని చేయాలి ఎప్పుడైనా ఎంసెట్ ఎగ్జామినేషన్ లో. సో ఈ ప్రాబ్లం లో చూడండి, ఏ బోట్ ఈస్ సెంట్ అక్రాస్ ఏ రివర్ విత్ వెలాసిటీ ఆఫ్ 8 kilometers per hour. If the resultant velocity of the boat is this much, then the velocity of the river is. సో ఇలా మనకి ఒక రివర్ ఫ్లో అవుతా ఉంది. ఓకే, సో అక్రాస్ గా మనం ఒక బోట్ ని సెండ్ చేస్తా ఉన్నాము. ఓకే, సో దీని యొక్క రిజల్టెంట్ ఏదైతే వచ్చింది కదా, సో ఫైనల్ గా బోట్ ఇక్కడికి చేరుకుంది. సో ఈ వాల్యూ వచ్చేసి మనకి 8 kilometers per hour ఉంది. ఓకే, సో ఇక్కడ ఈ రివర్ ఇలా ఫ్లో అవుతుంది. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు
ఫైండ్ అవుట్. సో సింపుల్ గా మనం ఈజీగా చేసేయచ్చు. సపోజ్ నేను దీన్ని ఏ అనుకున్నాను అనుకోండి, దీన్ని బి అనుకుంటే, సో దిస్ ఇస్ ఆర్ కాబట్టి, సో ఆర్ స్క్వేర్ విల్ బి ఈక్వల్స్ టు 8 స్క్వేర్ ప్లస్ that is a square plus b square. So I have to calculate b value, right? So it will be equals to b square will be equals to r square minus a square. So simple గా నేను సాల్వ్ చేసేస్తే r square ఏంటి, r కూడా మనకి ఇచ్చేసారు, that is 10. ఓకే, సో ఇక్కడ 10 సబ్స్టిట్యూట్ చేస్తే 10 స్క్వేర్ మైనస్ a కూడా మనకి ఇచ్చేసారు, that is 8. సో 8 స్క్వేర్ which is equals to what is 10 square, that is 100 minus 64 will be equals to 36. సో ఇక్కడ b square is equals to 36 వచ్చింది, then d will be equals to 6 kilometers per hour. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. మీరు నేను సాల్వ్ చేసే ముందు మీరు ఈ ప్రాబ్లమ్స్ చేయగలిగితే దట్ ఈస్ వెరీ 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 గుడ్ ప్రిపరేషన్ అకార్డింగ్ టు మీ. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, సేమ్ కాన్సెప్ట్. ఓకే, a swimmer can swim in still water at rate of 4 kilometers per hour. If he swims in a river flowing at 3 kilometers per hour, keeps his direction with respect to water perpendicular to the current. Okay, now here it is given that velocity of swimmer with respect to river VSR is equals to 4.0 kilometers per hour. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం చెప్పారు, ద వెలాసిటీ ఆఫ్ రివర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అని మనకి ఇచ్చారు. సో జీ రాసుకుందాం, ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం ఉంటుంది. సో ఇట్ ఈస్ గివెన్ 3.0 కిలోమీటర్స్ పర్ అవర్. నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ ఏం చేయాలి, వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ చేయాలి. ఓకే, సో విచ్ విల్ బి ఈక్వల్స్ టు రూట్ ఓవర్ విఎస్ఆర్ స్క్వేర్ ప్లస్ విఆర్జీ స్క్వేర్. సో సింపుల్ గా నేను వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ రూట్ ఓవర్. సో సింప్లిఫై చేసేస్తే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 16 ప్లస్ 3 స్క్వేర్ విల్ బి 9 విచ్ ఈస్ ఈక్వల్స్ టు రూట్ 25 విచ్ ఈస్ దెన్ ఈక్వల్స్ టు 5 కిలోమీటర్స్ పర్ అవర్. సో చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవి. ఎలాంటి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎంసెట్ లో కూడా వస్తాయి. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ ప్రాబ్లం. మీరు ఇంకా టెస్ట్ సిరీస్ తీసుకోలేదంటే ఇప్పుడే టెస్ట్ సిరీస్ తీసుకోండి, ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. నెక్స్ట్ చూడండి, వెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ గన్ ఆర్ 60 degrees అండ్ 30 degrees. ఓకే, ఇక్కడ ఒక గన్ పాయింట్, హారిజాంటల్ పాయింట్, యాంగిల్ ఫస్ట్ వచ్చేసి 60 degrees. ఓకే, దిస్ ఇస్ 60 degrees. నెక్స్ట్ వచ్చేసి మనకి 30 degrees. ఓకే, ఈ 30 degrees. సో దిస్ ఈస్ 60 degrees అండ్ దిస్ ఇస్ 30 degrees. సో 30 degrees. సో ఎప్పుడైతే 60 degrees ఉందో దాని యొక్క హైట్ వచ్చేసి మనకి h1 అని అంటున్నారు. ఓకే, టోటల్ గా. ఎప్పుడైతే ఇక్కడ 30 ఉందో దట్ ఈస్ హైట్ h2 అని మనల్ని అడుగుతున్నారు. నౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ రేషియో ఆఫ్ h1 అపాన్ h2. సో మనకి మాక్సిమం హైట్ తెలుసు. ఓకే, మాక్సిమం హైట్. ఓకే, సర్టన్ యాంగిల్ ఉన్నప్పుడు మాక్సిమం హైట్ మనం ఎంత ఉండొచ్చో మనకి తెలుసు, దట్ ఈస్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు u square sin theta upon 2g మనకి ఉంటుంది. సో ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ దట్ ఈస్ u square, ఇక్కడ సైన్ అంటే సైన్, ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంటుంది. ఓకే, u square sin square theta upon 2g. సో సైన్ స్క్వేర్, ఇక్కడ సైన్ స్క్వేర్ 60 ఫస్ట్ మనం తీసుకుందాం h1 కి. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ h1 upon 2 times of g. సపోజ్ నేను h2 తీసుకుంటే ఇక్కడ h2 చూసుకున్నట్టయితే, సో దిస్ ఇస్ h1 అండ్ h2 విల్ బి ఈక్వల్స్ టు u square sin square 30 upon 2g. సో ఇక్కడ నేను సింప్లిఫై చేసేస్తే sin 60 వాల్యూ నాకు తెలుసు, దట్ ఈస్ రూట్ 3/2 హోల్ స్క్వేర్. ఇక్కడ రూట్ 3/2 ఉంటుంది, ఇక్కడ స్క్వేర్ చేయాలి కాబట్టి హోల్ స్క్వేర్ టైమ్స్ u square upon 2g. ఓకే, సో ఇక్కడ కూడా నేను సింప్లిఫై చేసేస్తే u square sin 30 నాకు తెలుసు, దట్ ఈస్ 1/2. సో స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అపాన్ 2g. సో ఇంకా నేను సింప్లిఫై చేస్తే ఐ విల్ బి గెటింగ్ 3u square upon 8g. ఓకే, ఇక్కడ ఇది 4 అయిపోతుంది. 3 స్క్వేర్ రూట్ 3 స్క్వేర్ విల్ బి ఈక్వల్స్ టు 2 ఇంటూ దిస్ ఇస్ u square. సో u square upon 8g. సో దీన్ని కూడా నేను సాల్వ్ చేసేస్తే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు u square upon 8g. సో మనకి h1 upon h2 కావాలి కాబట్టి 3 upon 1 అవుతుంది. సో దిస్ ఈస్ అవర్ ఆన్సర్, దట్ ఈస్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ లో ఇక్కడ 1/3 కూడా ఉంది, h2 upon h1 చేయవద్దు, జాగ్రత్తగా చూసి చేయాలి. ఓకే,
సో ఇది కూడా మీకు ఒకవేళ డౌట్ ఉంటే u square రాసేసాను. 1/2 స్క్వేర్ విల్ బి 1/4. సో 1/4 ఇక్కడ డినామినేటర్ లోకి వస్తుంది 4 కాబట్టి it will be equals to 2 times of 4 will be equals to 8g. Okay, so let us move on to next question, that is a person observes a bird on a tree 59.6 meters height and a distance of 59.2 meters. With what velocity the person should throw an arrow at an angle of 45 degrees so that it may hit the bird. So ఇక్కడ హైట్ వచ్చేసి మనకి ఇచ్చేసారు 39.6 and the distance is given which is equals to 59.2 meters and angle కూడా మనకి ఇచ్చేసారు, that is 45 degrees. Now మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, with what velocity the person should throw an arrow. ఇక్కడ నుంచి ఎంత వెలాసిటీతో ఒక పర్సన్ arrow త్రో చేస్తే ఆ బర్డ్ ని హిట్ చేస్తుంది, దట్ ఈస్ వాట్ అవర్ క్వశ్చన్ ఈజ్. సో దిస్ ఈస్ వెరీ సింపుల్ క్వశ్చన్, బట్ కొంచెం మీకు మంచిగా క్లారిటీగా ఉండాలి. సో దీని యొక్క హారిజంటల్ కాంపోనెంట్ నేను తీసుకోవాలి అనుకుంటే ఐ హ్యావ్ టు రిజాల్వ్ ఇట్ ఇంటూ cos theta. దీని యొక్క వర్టికల్ కాంపోనెంట్ నేను తీసుకోవాలి అంటే ఐ హ్యావ్ టు రిజాల్వ్ ఇట్ విత్ sin theta. ఓకే, ఇక్కడ ఈ ప్రాబ్లంలో sin theta cos theta ఏది తీసుకున్నా మీకు ప్రాబ్లం అవ్వదు, ఎందుకంటే 45 ఉంది కాబట్టి. బట్ వేరే యాంగిల్స్ లో ఉన్నప్పుడు మీకు డిఫరెన్స్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ cos theta అండ్ హియర్ ఇక్కడ sin theta మీరు తీసుకోవాలి. దట్ ఈస్ హారిజంటల్ లో రిసాల్వ్ చేసినప్పుడు అయితే theta విత్ రెస్పెక్ట్ టు theta అయితే మనం cos theta తీసుకోవాలి, వర్టికల్ లో చేసినప్పుడు sin theta తీసుకోవాలి. ఓకే, సో మనం హారిజంటల్ కాంపోనెంట్ తీసుకున్నట్టయితే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు u cos 45 which is equals to 59.2 meters, right? So u cos 45 kabatti u upon root 2 is equals to 59.2 meters. Okay, equation 1 అనుకుందాం. Now vertical component లో చూసుకున్నట్టయితే u sin 45 will be equals to 39.6 అవుతుంది. సో ఇక్కడ it will be equals to u upon root 2 will be equals to 39.6. బట్ ఇక్కడ చూడండి ఇది వర్టికల్ కాంపోనెంట్ కి ఇక్కడ g కూడా యాక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి h will be given by h is equals to ut plus half times of gt square. సో సింపుల్ గా నేను వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే I will be getting that is 39.6 will be equals to u upon root 2 t, that is initial velocity ఇది ఉంది కదా, minus half times of gt square. సో సింపుల్ గా సింప్లిఫై చేసేస్తే I will be getting u upon root 2 t minus 1/2 9.8 t square. ఓకే, సో దీన్ని మనం ఈక్వేషన్ 2 అని అనుకుందాం. ఓకే, సో ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 మనకి రెండు ఉన్నాయి. సో జస్ట్ ఐ హ్యావ్ టు క్యాలిక్యులేట్ t ఫ్రమ్ దిస్. ఓకే, ఆ t టైం మనకి తెలుసుంటే మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తున్నాను, ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 ని సాల్వ్ చేస్తున్నాను. సో అది ఏమవుతుంది, 59.2 minus 39.6 will be equals to. ఓకే, సో దీంట్లో నుంచి ఇది తీసేస్తున్నాను. ఓకే, 59, సో దీంట్లో నుంచి ఇది తీసేస్తున్నాను. 59.2 minus 39.6 will be equals to, సో ఇనిషియల్ గా మనకి ఏముంది u upon root 2. సో ఇక్కడ మనకి ఇన్ t టైం అంటే మనం t తో మల్టిప్లై చేసేద్దాం, ఇన్ t టైమ్స్. ఆల్రెడీ ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసేసాను. ఓకే, సో ఇన్ t టైమ్స్ కాబట్టి u upon root 2 t మైనస్ ఇక్కడ కూడా u upon root 2 t అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ఇట్ విల్ బి ప్లస్ 1/2 9.8 టైమ్స్ ఆఫ్ t స్క్వేర్. సో ఇది మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ రిమైనింగ్ వాల్యూ మనకి వచ్చేసి 19.6 వస్తుంది. ఓకే, సో 19.6 విల్ బి ఈక్వల్స్ టు ఇది 2 1 టైమ్స్ అండ్ 2 దిస్ ఇస్ 4.9 టైమ్స్ కాబట్టి 4.9 టైమ్స్ ఆఫ్ t స్క్వేర్. ఓకే, సో ఇక్కడ t స్క్వేర్ కూడా మనకు వచ్చేసింది. సో t విల్ బి ఈక్వల్స్ టు 19.6 upon 4.9 t కాబట్టి ఇది రూట్, ఇక్కడ t స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ ఇక్కడికి. సో సింప్లిఫై చేసేస్తే I will be getting t is equals to root 4 which is equals to 2. సో t మనకి వచ్చేసింది. సో t is equals to 2. ఓకేనా, ఇక్కడ u వాల్యూ నాకు కావాలి. సో నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే u, ఇక్కడ చూడండి u వాల్యూ నాకు కావాలి కాబట్టి u will be equals to 59.2 times of root 2 upon t. సో t యొక్క వాల్యూ నేను 2 సబ్స్టిట్యూట్ చేసేస్తే, ఓకే, ఈ t తీసేసి నేను 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఇక్కడ. సో u will be equals to 29.6
6√2 meters per second. So this is our answer. Hope that is క్లియర్. ఓకే, ఇక్కడ ఆప్షన్ లో చూడండి ఒక చిన్న స్లాష్ మాత్రమే డిఫరెన్స్ ఉంది, అలా మీరు చూసి కన్ఫ్యూజ్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి చాలా వస్తాయి ఎంసెట్ లో. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.